నమస్తే. పుట్టిన ప్రాంతం కోసం, ఆ ప్రాంత ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి ఆయన. ఉత్తరాంధ్ర వలసలు అరికట్టడానికి, ఉత్తరాంధ్రలో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కాలికి బలపం కట్టుకుని కృషి చేస్తున్న పారిశ్రామికవేత్త గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన దగ్గరున్న ప్రణాళిక ఏంటి, ఆయన దాన్ని ఎలా అమలు చేయబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనుబాబు గారు. నమస్తే. ఈ మధ్య రైతు దినోత్సవాన్ని ఉత్తరాంధ్రలో చాలా ఘనంగా నిర్వహించారు. దీని పట్ల మీ లక్ష్యం ఏంటి? రైతు సమ్మేళన సభలు, రైతు సాధికారత సభలు అనేది ఉత్తరాంధ్రలో ఒక 10 సభల దాకా నిర్వహించడం జరిగింది. దీంతో పాటు ఇంకొక 20 సభలు కూడా నెక్స్ట్ వచ్చే నెల 2 నెలల్లో పెట్టడం జరుగుతుంది. ఈ రైతు సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో చాలా వరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతము. సో ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతము, వ్యవసాయం మీదే అక్కడున్న ప్రజలందరూ బతుకుతున్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు 30 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే అందులో 12 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇంకా 18 లక్షల ఎకరాలు సాగు చేయవలసిన అవసరం ఉంది. కానీ నీటి లభ్యత లేకపోవడం వల్ల అది సాగు చేయట్లేదు. నీటి లభ్యత అయితే ఉంది. నీటి లభ్యత ఎంత ఉంది? దాదాపుగా 200 టీఎంసీల నీటి లభ్యత ఉంటే అందులో కేవలం 25 టీఎంసీల నీటిని మాత్రం వాడుకుంటున్నాం. సో ఈ నీటి లభ్యతని 25 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తీసుకెళ్ళగలిగితే ప్రస్తుతం ఉన్న సాగు భూమిని 12 లక్షల ఎకరాల నుంచి 30 లక్షల ఎకరాలకి తీసుకెళ్ళవచ్చు. దానితో పాటు అక్కడ ఉన్న రైతులకి, రైతుల పిల్లలకి వాణిజ్య పంటల వైపు ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. అదే ఈ రైతు సమ్మేళన సభలు, రైతు సాధికారత సభలు, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వాణిజ్య పంటల వైపు వాళ్ళని తీసుకెళ్ళి, ఆ వాణిజ్య పంటలు ఏవైతే ఉత్పత్తులు వస్తాయో అవి ఆన్లైన్లోనే అమ్ముకునే విధంగా వాళ్ళ యొక్క పిల్లల్ని మనం ట్రైన్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని వాణిజ్య పంటలు అమ్ముకునే విధంగా చేస్తామో ఈ వలసలు అనేది నిరోధించబడతాయి. ఉత్తరాంధ్ర వలసల గురించి మాట్లాడుకుంటే, ఉత్తరాంధ్రలో జనాభా ఇప్పుడు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. యాక్చువల్గా 1,30,00,000 మంది ఉండాలి. గత 20-25 సంవత్సరాల్లో 30 లక్షల మంది ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ చూసినా, హైదరాబాద్లో చూడండి, చెన్నైలో చూడండి, అలాగే బెంగళూరు, గుజరాత్, అలాగే ఈవెన్ విశాఖపట్నం, విజయవాడలో కూడా ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోయిన కూలీలుగా ఎక్కువగా ఉంటారంట. వీళ్ళంతా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, అక్కడ సాగు భూమి ఉంది, అలాగే మానవ వనరులు ఉన్నాయి, కానీ ఆ సాగు భూమిని సాగు చేయడానికి నీటిని కరెక్ట్గా అందించలేకపోతున్నారనమాట. సో ఈ నీటి వినియోగాన్ని పెంచడం ద్వారా ఈ ఉత్తరాంధ్ర వలసలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించడం కోసం ఈ రైతు సమ్మేళన సభలు అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ వలసల్ని అరికట్టడానికి మీ దగ్గరున్న ఫార్ములా ఇదేనా? మేజర్గా అక్కడ వలసలను అరికట్టడానికి దిస్ ఈజ్ ద ఓన్లీ మెథడ్ అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకేం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రైతుల పిల్లలు కూడా ఈ డిజిటల్ మార్కెటింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేజర్గా డిజిటల్ మార్కెటింగ్, దీని ద్వారా వాళ్ళకి కొంత ట్రైన్ చేస్తామో ఆ రైతుల యొక్క ఉత్పత్తులు, వాణిజ్య పంటలు ఏవైతే ఉంటాయో వాళ్ళే డైరెక్ట్గా ఇప్పుడు బిగ్ బాస్కెట్, అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ద్వారా అమ్ముకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఒకప్పుడు ఇలా చేయడానికి అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఆ ప్రోడక్ట్ విలువైన ప్రోడక్ట్ అయితే దానికే ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. కాబట్టి దాని గురించి, ఆ ప్రాముఖ్యత గురించి రైతుల యొక్క పిల్లలకి చెప్పడం ద్వారా ఈ వాణిజ్య పంటల వైపు వాళ్ళని తీసుకెళ్ళడం ద్వారా ఈ వరి, చెరుకు ఇలాంటి ఉత్పత్తులు కాకుండా వాణిజ్య పంటలు పండించడం ద్వారా వాటి ప్రొడ్యూస్కి ఎక్కువ గిరాకీ వచ్చే విధంగా చూస్తూ వాళ్ళకి ప్రతి రైతు బిడ్డని ఒక ఎంటర్ప్రినర్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ రైతు సమ్మేళన సభలో మనం ముందుకు చేస్తున్నాం అన్నమాట. అంటే రైతులకి మోడర్న్ అప్రోచ్ లేదు కాబట్టి మహాసభల ద్వారా మీరు ఆ రకంగా. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం మేము. రీసెంట్గా అదే G20 సమ్మిట్లో మన యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ అనే ఒక సంస్థని
మన విశాఖపట్నంకి తీసుకొచ్చి యూరోప్లో ఏదైతే అధునాతన వ్యవసాయ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్ని మన రైతులకి అనుసరించడం ద్వారా, అడాప్ట్ చేసుకోవడం ద్వారా యూరోప్కే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన రైతులను తీర్చిదిద్దడం, దానికి వాళ్ళ పిల్లల్ని కొంచెం ట్రైన్ చేయటం. సో ఈ పద్ధతిని ఆల్రెడీ మిగిలిన కంట్రీస్లో కొంతవరకు చేయడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సపోర్ట్తో, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్టుతో ఇది ఈజీగా చేయగలుగుతున్నాం. అందుకోసమనే మేము ఎక్కడ రైతు సభలు పెట్టినా సరే వేలాది మంది రైతులు వస్తున్నారు. ఈవెన్ మా వైపు నుంచి జనరల్గా ఏదైనా సభలు పెడితే ఎంతో ఒకంత ఇస్తే కానీ వాళ్ళు రారు. కానీ ఇది వాళ్ళ ఎంపవర్మెంట్కి, వాళ్ళ సాధకారతకి ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం జరుగుతుంది. దీని ద్వారా ఈ వలసలు నిరోధించబడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ఫార్ములా ద్వారా అసలు వలసల్ని ఎంతవరకు అరికట్టగలం అంటారు? ఆ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో 90% ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉద్యోగం లభిస్తుందో ఆటోమేటిక్గా ఈ వలసలు అనేది అరికట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీని గురించే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పడం జరిగింది. అదే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి కూడా డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ అనే కాన్సెప్ట్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డిజిటలైజేషన్లో రూరల్ పీపుల్కి ఎంపవర్మెంట్ చేయటం, దాని ద్వారానే రూరల్లో కొంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో దీని గురించి కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే పిల్లలు, యవ్వనంగా ఉన్న పిల్లలు ఉద్యోగాల కోసము వాళ్ళ చిన్న టౌన్లు, చిన్న పల్లెటూరులో వదిలేసి మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండిపోవడం వల్ల ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయిపోయిన, ఉపాధి కోసం మైగ్రేట్ అయిపోయిన వాళ్ళకి, పుట్టిన పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, అంటే మన తాతలకి, మనకు పుట్టిన పిల్లలకి కల్చర్ అడాప్ట్ అనేది జరగడం లేదు. సంస్కృతి సాంప్రదాయం అనేది పాస్ అవ్వడం లేదు. ఒకప్పుడు మేము మా తాతలతో ఉండడం వల్ల సంస్కృతి సాంప్రదాయాలు అనేది పాస్ అయింది. ఇప్పుడు అది పాస్ అవ్వడం లేదు. సో దాన్ని కూడా ఒక ఎగ్జాంపుల్గా చూపించి ఈ డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవలసిన అవసరం ఉంది. ఎస్పెషల్గా ఉమెన్కి ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే ఉద్యోగం కల్పించే విధంగా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. సార్, ఆంధ్రప్రదేశ్ మేధో వలసల గురించి మీ అధ్యయనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ మేధో వలసల గురించి మేము అధ్యయనం చేయడం జరిగింది. గత 20-25 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పట్టభద్రులు, డిగ్రీ హోల్డర్స్ కానీ, పీజీ హోల్డర్స్ కానీ, అలాగే మిగిలిన ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ దాదాపు 50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి బయట కంట్రీస్కి, బయట సిటీస్కి వెళ్ళిపోయారు. ఓకే. సో దాంతోపాటు మీరు ఐటీ చూసుకుంటే, మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ మేట్ బెంగళూరులో పెట్టారు, అలాగే హైదరాబాద్లో పెట్టారు. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయిపోయిన యువతే. ఏ కంట్రీ, సిలికాన్ వ్యాలీ అమెరికాలో చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి మైగ్రేట్ అయిపోయిన యువతే మనకు అక్కడ సాఫ్ట్వేర్ నిపుణులుగా ఉంటారు. కానీ ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 40 లక్షల మంది సాఫ్ట్వేర్ నిపుణులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 40,000 మంది కూడా లేరు. సో ఈ మేధో వలసలను అరికట్టడానికి ఎక్కడి నుంచి అయితే కంపెనీలు వస్తాయి, కొత్తగా ఫ్రెషర్స్కి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో అలాంటి కంపెనీలు మనం ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే దాంతో G20 కాన్ఫరెన్స్లో మనం అక్రాస్ ది వరల్డ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా గురించి కూడా మేము కొంత అధ్యయనం చేసినాము. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5.5 కోట్ల మంది జనాభా ఉంటే 5.5 కోట్లలో వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి బతికిన వాళ్ళు దాదాపుగా 1 కోటి మంది ఉన్నారు. అలాగే మిగిలిన శ్రామిక శక్తి అంతా కలిపి ఇంకొక 1 కోటి మంది ఉన్నారు. సో ఈ పిల్లలు, ముసలి వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా వాళ్ళు. సో ఈ వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వ్యవసాయ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇందాక మీకు చెప్పాను కదా, DBTs రిలేటెడ్ వాళ్ళని, అలాంటి వాళ్ళని ఎక్కువ ఇక్కడికి తీసుకురావడం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయొచ్చు, వాళ్ళ పిల్లలకు కూడా ఆ చుట్టుపక్కల దాంట్లో మనం ఉద్యోగాలు కల్పించవచ్చు అనే దాంతో
ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలని ఎక్కువ, మా కంపెనీ కూడా పల్సస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంపెనీయే. ఇలాంటి కంపెనీలే మేము ఎక్కువగా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ కంపెనీలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాయో ఆటోమేటిక్గా ఈ వలసలు కొంతవరకు నివారణ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సంవత్సరానికి దాదాపుగా 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మిగిలిన ప్రొఫెషనల్స్ వస్తున్నారు. వాళ్ళలో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే లెస్ దాన్ 15 to 20% మాత్రమే వాళ్ళకు దొరుకుతున్నాయి. సో మిగిలిన వాళ్ళంతా వేరే సిటీస్కి, వేరే కంట్రీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు. సో ఈ వలసల్ని, ఈ మేధో వలసల్ని ఆపాలంటే కరెక్ట్గా కంపెనీలు కానీ మనం తీసుకొచ్చి అక్కడ పెట్టగలిగితే ఈ మేధో వలసల్ని ఆపవచ్చు. దీని ద్వారా ఇంకొక ప్రమాదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఈ ఆంధ్రప్రదేశ్కి నుంచి సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ప్రొఫెషనల్స్ వస్తున్నారు కదా, వీళ్ళలో దాదాపుగా 70% మందికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇస్తుంది. సో ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గత 10-15 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెండ్ చేసింది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదల మీదగా ఒక పెనుభారంగా పెద్ద అప్పుగా ఉందన్నమాట. సో గ్రాడ్యుయేట్స్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని ఉత్పత్తి చేస్తున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడైతే అవసరానికి ఉపయోగపడతారో అప్పుడు మనమేమో అక్కడి నుంచి వదిలేసి వేరే దగ్గరికి పంపించేస్తున్నాం. సో దీన్ని మనం ఆపాలంటే డెఫినెట్గా మన సొంత ఊరిలోనే, మన సొంత రాష్ట్రంలోనే ఐటీ నిపుణులకు సంబంధించిన కంపెనీలు ఇన్వైట్ చేయడం ద్వారా, అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇన్వైట్ చేయడం ద్వారా కొంతవరకు మనం ఉపాధి కల్పించవచ్చు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఎందుకంటే అంటున్నాను, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో 4వ స్థానంలో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. సో దీనిని మరికొంచెం మనం ప్రమోట్ చేసి ఆహార సంబంధ పరిశ్రమలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్సు, సాల్ట్ ప్రాసెసింగ్ జోన్సు, అలాగే పర్యాటక రంగాన్ని విస్తరించడం ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు. అందుకోసమనే నేను ఒక మూమెంట్ని కూడా తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఉద్యోగాల కల్పనకి కార్యాచరణ వచ్చే 5 సంవత్సరాల్లో. ఇలాంటిది ఎవరో ఇంతవరకు తీసుకోలేదు. ఎందుకంటే అది సాధ్యం కాదని ఎవరు అడిగినా సరే అదే అంటారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కానీ ఎవరినైనా సరే. కానీ ఎందుకు సాధ్యం కాదు? సంవత్సరానికి 5 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర నుంచి ఉత్పత్తి అవుతున్నప్పుడు, మానవ వనరులుగా అలాగే సహజ వనరులు మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు? గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా సాధ్యపడుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మా కంపెనీని చూపిస్తున్నా. గత 4-5 సంవత్సరాల్లో మా పల్సస్ కంపెనీ ద్వారా, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ, సో మా కంపెనీ ద్వారా డైరెక్ట్గా 5,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఇండైరెక్ట్గా 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. నాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన సంస్థ మాది. అలాగే మిగిలిన కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రైవేట్గా, అంటే మా చేతనైనంత వరకు గ్లోబల్ టెక్ సమ్మిట్లని, అలాగే G20 సమ్మిట్స్ అని చెప్పేసి అక్రాస్ ది వరల్డ్ చేయడం జరిగింది. దానికి మన G20 ఇండియా ప్రెసిడెన్షియల్ ఇయర్ కాబట్టి 2023 దీన్ని వేదికగా ఉపయోగించుకొని మేము ఇండియాని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాలని, విశాఖపట్నం యొక్క అవకాశాలని ప్రపంచ వేదికల మీద చెప్పుకోవడానికి మాకు ఒక అవకాశం దొరికింది. చెప్పుకున్నాం, తద్వారా కొన్ని కంపెనీలు తీసుకొచ్చాం. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకరిస్తుందని అనుకుంటున్నాను. సో త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా జరగబోతుంది. వెరీ నైస్ సార్. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్కి ఎలా అనుసంధానం చేస్తారు? ఎస్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే మనది ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి కోసం ఉపయోగపడేదే డిజిటల్ మార్కెటింగ్. ఒకప్పుడు మార్కెటింగ్ అంటే ఏంటి? మనం ఏదైనా షాపింగ్ మాల్కో, షాప్కో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి అక్కడ చూస్తే అది మనం ఒక నచ్చితే తీసుకునేవాళ్ళం. కానీ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే, జపాన్లో ఉండొచ్చు, లేదనుకుంటే ఢిల్లీలో ఉండొచ్చు, కానీ మన ఇంటి దగ్గర నుంచే సిస్టంలో ఆ ప్రోడక్ట్ని మనం అప్లోడ్ చేసి దాన్ని 3D రూపంలో తీసుకొచ్చి, అంటే వచ్చే
డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. వచ్చే 2-3 సంవత్సరాలు ఎలాంటి డిజిటల్ మార్కెటింగ్ ఉంటుందో చెప్తున్నాను అనమాట. ఒక 3D రూపంలో మన ప్రోడక్ట్ వాళ్ళకి ప్రత్యక్షమవుతుంది అనమాట. సో అలాంటి డిజిటలైజేషన్ టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఎవరి దగ్గర అయితే ప్రొడక్ట్స్ ఉంటాయో, ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. తద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు అనేదే మా యొక్క అనాలిసిస్. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది అని చెప్పచ్చు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా కొంచెం వెనుకబడి ఉంది. ఉత్తరాంధ్ర ఇంకా ఎక్కువ. అంటే ఓన్లీ విశాఖపట్నం సిటీ ఒకటే మనకి మంచిగా ఓకే డెవలప్డ్ అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఒక పక్కన శ్రీకాకుళం కానీ లేకపోతే విజయనగరం కానీ అంటే రూరల్ ఏరియాస్ అటు సైడ్ ఏమి డెవలప్మెంట్ ఏమి లేదు. అదే ఇప్పుడు రూరల్ ఏరియా ఎక్కువగా డెవలప్ అవ్వకపోవడానికి కారణము ఏంటంటే ఈ మైగ్రేషన్ ఆఫ్ ది క్వాలిటీ పీపుల్. వాళ్ళు డిగ్రీ అయిపోయిన వెంటనే వాళ్ళు మైగ్రేట్ అయిపోతున్నారు. సో అక్కడ ముసలోళ్ళు పిల్లలు ఉండిపోతున్నారు. సో రోజు రోజుకి ఈ మైగ్రేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ ఎకానమీ డెవలప్ అవ్వలేదు. ఎక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది? జాబ్స్ ఉండి అక్కడే లోకల్గా ఎంప్లాయ్మెంట్ చేసి వాళ్ళు వచ్చిన జీతాన్ని బయట నుంచి మనీ రావాలి, ఆ వచ్చిన జీతాన్ని అక్కడికక్కడే సర్క్యులేట్ చేసుకోగలిగితే అప్పుడు ఎకానమీ డెవలప్ అవుతుంది. కానీ మనం ఏదో ఫ్రీగా ఇచ్చేసి ప్రతి ఒక్కరిని అడుగు తినే వాళ్ళగా చేసేస్తే ఎకానమీ డెవలప్ అవ్వదు. ఇప్పుడు దీనికి పాలకుల నిర్లక్ష్యం ఎంతవరకు కారణం అంటారు? డెఫినెట్గా ప్రతిదీ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, ప్రజలను మేము ఎర్రుబాగులను చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఓట్లు మేము తీసుకుంటాము, వాళ్ళు అది మేము వాళ్ళకి మోసం చేస్తున్నామని తెలిసి కూడా వాళ్ళు కూడా మాకు ఓట్లు వేస్తుంటారు. సో మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలు ఏ విధంగా చేస్తే ఏది కోరుకుంటున్నారో అదే ఇవ్వడం ప్రజాపాలకుల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఈ ప్రజల్నే అలాగ చేస్తున్నారు అనమాట. కానీ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పు ఇంచుమించు 6.5 లక్షల కోట్లు 7.5 లక్షల కోట్లు ఉంది. అలాగే తెలంగాణ అప్పు కూడా ఓవరాల్గా 5 లక్షల నుంచి 5.5 లక్షల కోట్లు ఎంత ఉంది. సో ఈ అప్పు అంతా ఎవరో ఎక్కడోట రేవంత్ రెడ్డి కట్టడు, అలాగే అక్కడోట జగన్మోహన్ రెడ్డి గారు కట్టరు. సో అప్పు అంతా ఎవరో పేద ప్రజలే కట్టాలి. సో దాన్ని మనం ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి అక్కడే మన ఎకానమీ డెవలప్ చేసుకునే విధంగా మనం డెవలప్ అవ్వాలని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు రీసెంట్గా ప్రధాని మోడీని కలిశారు. అక్కడ కలిసినప్పుడు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ గురించి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎందుకు వెనకబడి ఉంది, దాని గురించి ఏమైనా డిస్కస్ చేశారు? డెఫినెట్గా ఆ అవకాశం నాకు ఏంటంటే డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ దాంట్లో భాగంగా మాకు అతి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాం కాబట్టి మాకు ప్రైమ్ మినిస్టర్ గారు పిలవడం జరిగింది. దాంతోపాటు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేయడం కోసం ఆయన మాకు అక్కడికి పిలిచారు. సో నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా ఉత్తరాంధ్ర యొక్క వలసల గురించి చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్రలో దాదాపుగా మీకు ఇందాక చెప్పాను కదా, 1,30,00,000 జనాభా ఉండాలి, కానీ 1,00,000 మందే ఉన్నారు. 1,00,000 మందిలో 70 నుంచి 75 లక్షల మంది ఓన్లీ బీసీలే ఉన్నారు. సో అందులో 30 లక్షల మంది, అంటే 1,30,00,000 మందిలో 30 లక్షల మంది వలస వెళ్ళిపోయారు. ఆ 30 లక్షల మందిలో కనీసం 15 లక్షల మంది ఒక హైదరాబాద్లోనే ఉన్నారు. సో దీని గురించి ఆయన చెప్పాను. సో ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన ఎక్కడంటే అటెన్షన్ తీసుకున్నారు, సార్ నేను బీసీ కానీ మా పిల్లలు ఓసీ. ఆ పాయింట్ ఆయన బాగా అటెన్షన్ తీసుకొని నాకు మరి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి ఒక పక్కకు తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. సో త్వరలోనే మళ్ళీ ఇంకొక మీటింగ్ కూడా జరగబోతుంది. అప్పుడు ఉత్తరాంధ్ర యొక్క వెనుకబాటుతనం, ఉత్తరాంధ్ర యొక్క వలసల దాని గురించి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారితో డిస్కస్ చేసి వీలైతే బుండేల్ఖండ్ తరహాలో ఒక ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడం కోసము, అలాగే ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ఎవరైతే పెడతారో ఆ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఉత్తరాంధ్రలో అక్కడ ఉన్న మెయిన్ పార్టీస్ కానీ మిమ్మల్ని పిలిచి మీరు ఎలాగో అదే ఇదిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకు ఆ బాధ్యత అప్పగించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశాలు కల్పించమంటే మీరు ఏం చేస్తారు? అదే, సో నేను ఇంతవరకు చేసింది ఏంటంటే మా కంపెనీ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాం. అలాగే ఇప్పుడు మనం ఒక
పొలిటికల్ సపోర్ట్తో, ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో ఆ గవర్నమెంట్ సపోర్ట్తో కానీ మనం ముందుకు వెళ్తే ఈ వేల ఉద్యోగాలని లక్షల ఉద్యోగాలుగా చేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే మనం ఏది చేయాలన్నా సరే అక్కడ ఉన్న గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఈ రెండు గవర్నమెంట్ల సపోర్ట్ ఉంటేనే మన కార్యాచరణ అనేది ముందుకు వెళ్తుంది, అది ఈజీగా చేయగలుగుతాం. సో దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే, చట్టసభల్లో మనకి కూడా అవకాశం ఉంటేనే అది ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా వచ్చే ఎలక్షన్లో దీని గురించి ఉత్తరాంధ్ర మొత్తం, అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్ మొత్తం రైతు సాధికారత సభలు నిర్వహించి రైతుల యొక్క బాగోగులను చూసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రినర్గా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని చెప్పి చెప్తాం. డెఫినెట్గా మీరు చూసే ఉంటారు, ఒక ఇండివిజువల్ పర్సన్గా నేను మీటింగ్స్ పెడితే కొన్ని వేల మంది వస్తున్నారు. సో అది ఒక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా రారు. సో ఈ టైప్ ఆఫ్ సపోర్ట్ మాకు వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ సపోర్ట్తోనే ఆంధ్రప్రదేశ్ అంతా వచ్చే 2-3 నెలల్లో మొత్తం రైతు మహాసభలు, రైతు సాధికారత సభలు నిర్వహించి ఈ పర్టికులర్ యాక్టివిటీ ఏమిటైతే నష్టం జరుగుతుందో, వలసల వాళ్ళని ఎంత నష్టపోతున్నాం, దానివల్ల ఇంకా ఉన్న వాళ్ళకి ఎంత అప్పు భారం పెరిగిపోతుంది అనేది ప్రతి ఒక్కరికి చెప్పి ఈ వలసలను ఆపి ఏ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ ఊర్లోనే ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మీరే చెప్తున్నారు 30 lakhs మెంబర్స్ వలసలు వెళ్ళిపోతున్నారు అని చెప్పి, వాళ్ళని వెళ్లకుండా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వాలు లేదంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఉత్తరాంధ్రలో 3-4 కుటుంబాలు అయితే బాగుపడ్డాయి. కానీ ఆ 3-4 కుటుంబాల వలన 30-40 లక్షల మంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు. అవును. సో వాళ్ళు ఎలాంటి పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నారు? వ్యవసాయాన్ని, సహజ వనరుల్ని నాశనం చేసే కాలుష్య సంబంధ పరిశ్రమలు అక్కడికి తీసుకొచ్చి సహజ వనరుల్ని, వ్యవసాయ వనరుల్ని రోజు రోజుకి అంతరించేటట్టు చేసి అక్కడి నుంచి మానవ వనరులు, అదే మనుషుల్ని మైగ్రేట్ చేసే విధంగా చేస్తున్నారు. సో దాని ద్వారా ఏమైంది, రోజు రోజుకి అక్కడ మనుషులు అనే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం రెండిట్లో కలిపి 24 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఓన్లీ 19 ఉన్నాయి. 5 నియోజకవర్గాలు అక్కడి నుంచి అంతరించిపోయాయి. సో దీని అంతటికి కారణం ఏంటంటే ఆ ఉత్తరాంధ్ర అనేది 3-4 కుటుంబాల కబంధ హస్తాల్లో ఉంది. దాని నుంచి బయటకు తీయాలి. అది మేము ఉత్తరాంధ్రలో చేసిన అధ్యయనం. అలాగే మిగిలిన జిల్లాలు కూడా కొంతమంది దొంగల చేతుల్లో ఉండిపోయిందనమాట. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది కుటుంబ పాలకులు స్వార్థపరుల దారిలో ఉండిపోయాయి. కాబట్టి ఈ స్వార్థపరుల నుంచి ఈ బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి రైతు సాధికారత, అలాగే లోకల్ ఎంప్లాయ్మెంట్, లోకల్ టు గ్లోబల్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మాకు సపోర్ట్ దొరుకుతుంది. మేము బాగా వచ్చే గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల నమ్మకం నాకు బాగా ఉంది. ఇప్పుడు నార్మల్గా అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఉత్తరాంధ్రలో ఎవరైనా సరే కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. అసలు ఏ రకమైన పరిశ్రమలు అక్కడ పెట్టి సాగు చేస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అనేది మనం అదే మీకు ఇందాక అదే చెప్పాను నేను. ఇంతవరకు అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార సంబంధ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అలాంటివి పెడితేనే మంచిది. దానికి ఎగ్జాంపుల్గా గుజరాత్ను కూడా తీసుకుంటే, గుజరాత్లో ఒకప్పుడు మిర్చి సాగు చేసినప్పుడు మిర్చిని డైరెక్ట్గా అమ్మితే కరెక్ట్గా వాళ్ళకి వచ్చేది కాదు. సో ఆ మిర్చిని వాళ్ళు ప్యాకెట్లు చేసి అమ్మడం మొదలెట్టారు. సో అప్పటి నుంచి ప్రతి మిర్చి రైతు ఒక ఎంటర్ప్రినర్ అయ్యాడు. ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీని మన ఆంధ్రప్రదేశ్లో, మిర్చి అనేది వాణిజ్య పంట, ఆ టైప్ ఆఫ్ పంటలు మనం ప్రోత్సహించి ప్రతి రైతు బిడ్డని ఒక ఎంటర్ప్రినర్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి ఆక్వా పరిశ్రమ తీసుకోవచ్చు, అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకోవచ్చు. ఏదైనా సరే ఒక్కొక్క రైతు ఒక ఎంటర్ప్రినర్, ఒక పారిశ్రామికవేత్తగా రూపుదిద్దే అవకాశం ఉంది. కాబట్టి ఈ వలసలను మనం నిరోధించొచ్చి అక్కడే మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా మనం కార్యాచరణ చేసాం. డెఫినెట్గా దీనికి సపోర్ట్ దొరుకుతుంది. దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం. 10 లక్షల మంది డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పిస్తే దాని ద్వారా 40 లక్షల మంది ఇండైరెక్ట్గా ఉద్యోగాలు పొందుతారు. ఇంతమందికి ఎప్పుడైతే కొత్తగా ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా
ఈ మైగ్రేషన్ అనేది అయిపోతుంది. వలసల నివారణ ఈజీగా జరుగుతుంది. ఒకప్పుడు ఏది చేయాలన్నా సరే కొన్ని తరాలు కొన్ని దశాబ్దాలు పట్టేది. ఈ రోజుల్లో గ్లోబలైజేషన్, మన దగ్గర వస్తువులు ఉంటే దాన్ని ప్రపంచంలో తీసుకెళ్ళడానికి ఈజీగా మనము దానికి చెప్పొచ్చు. మీరు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా, ఏమంటాడు, మన దగ్గర వస్తువు ఉంది సార్, మనం డిమాండ్ చేస్తే అది టన్ను 2,50,00,000కు 50 కోటి రూపాయలు కాదు 2 కోట్లకు అమ్మచ్చు. అలాగా మన ఉత్పత్తుల్ని మనం ప్రపంచానికి అమ్మడానికి మనకు స్పెషలైజేషన్ ఉంది కాబట్టి మనం డిమాండ్ చేయొచ్చు. అదే చెప్పాను కదా, ప్రతి రైతు బిడ్డని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇదే మేజర్గా ప్రతి రైతు బిడ్డని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్ది వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి ఆన్లైన్లో అమ్ముకునే విధంగా, అలాగే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళకి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం, అలాగే మొత్తం రైతులందరినీ జిల్లా వైజ్గా అలాగే నియోజకవర్గం వైజ్గా రైతులను ఎప్పటికప్పుడే పిలిపించి వాళ్ళకి రైతు సమ్మేళన సభలను పెడుతున్నాం. దాంతోపాటు ఒక 3 బిల్డింగ్స్ కూడా నేను కడుతున్నా. శ్రీకాకుళంలో ఒక బిల్డింగు, అలాగే విజయనగరం, విశాఖపట్నంలో కూడా 3 బిల్డింగ్లు రైతు సాధకారత బిల్డింగ్స్ అని చెప్పేసి వాటికి నామకరణం చేశాము. మేజర్గా సామాజిక భవనాలను కూడా వాటిని అంటున్నారు కొంతమంది. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరినీ ఎప్పటికప్పుడే వీక్లీ ఒకసారి అలాగే మంత్లీ ఒకసారి ఆ బిల్డింగ్స్ తీసుకొచ్చేసి వాళ్ళ పిల్లలకి ఎలా ట్రైన్ చేస్తున్నామో వాళ్ళకి చూపించి తద్వారా రైతుల్ని ఎంపవర్ చేయడం, రైతుల సాధకారత చేయడం, అదే మాకు ఉద్దేశం. సో దీంతో డెఫినెట్గా ఈ వలసలు అనేవి ఆగుతాయి, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం, మన పేరు చిరస్థాయిగా ఉంటుందనేదే నా నమ్మకం. లాస్ట్గా మీరు రీసెంట్గా రైతు దినం అనొద్దు, రైతు దినోత్సవం అనాలి అని చెప్పి మీరు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దాని వెనక రీజన్ ఏంటి? అంటే ఈ సభలన్నీ రైతు దినోత్సవ సభలే చేసాం మేము. కానీ ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోని అలాగే మిగిలిన దేశమంతా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో రైతులు అనేది రైతు దినోత్సవం కాదు, రైతు దినంగా అయిపోయింది. సో ఈ రైతు దినంని రైతు దినోత్సవంగా ఎలాగ మార్చాలో ఈ రైతు సాధకారత సభల ద్వారా ఎంపవర్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం కాబట్టి, సో ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తే. మీరు ఏమి ఆధారపడకండి. ఒకప్పుడైతే మీ ప్రొడ్యూస్ని మీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థను రూపుమాపడానికి మనకి ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది, డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటే డెఫినెట్గా ప్రతి రైతు ఒక పారిశ్రామికవేత్తగా అవుతాడు, వాళ్ళ పిల్లలు ఒక పారిశ్రామికవేత్తగా తయారవుతారు అనేది మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.